ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు అంశం యుద్ధానికి సిద్ధమా. యేసయ్య రాకడ అతి త్వరలోనే అని సాతానికి తెలుసు కనుకే ఇంతకు ముందు కంటే వేగంగా పనిచేస్తున్నాడు. ఎన్నో తంత్రాలతో వాడి ఉచ్చుల్లో మనల్ని పడేస్తున్నాడు. లోక ఆకర్షణలు ఒకవైపు, శరీర ఆశలు ఒకవైపు, ఫేస్బుక్, యూట్యూబ్, టీవీ ఇలా మీడియా మరోవైపు. ఏదైతేనేం దేనికో దానికి బానిసై దేవునితో గడపకుండా, ఆయన మార్గంలో నడవకుండా అడ్డుకుంటున్నాడు. ఆది నుండి వాడి పని ఇదే. అందుకే హవ్వను మోసం చేసి సమస్త మానవులను పాపానికి దాసులను చేసి దేవునికి దూరం చేశాడు. అందుకే మన యుద్ధం మనుషులతో కాదు, మనల్ని పాపం చేసేలా ప్రేరేపిస్తూ దేవునికి దూరం చేస్తున్న సాతానుతోనూ, వాడి దురాత్మల సమూహంతోనూ, చీకటి శక్తులతోనూ. మరి యుద్ధానికి సిద్ధమేనా? సాతాను ఉచ్చుల్లో పడకుండా, మోసపోకుండా, లొంగకుండా ఎదిరించి జయించగలమా? మన ఆత్మను రక్షించుకోగలమా? మనకు అసాధ్యమే కాని మనం ఆరాధించే పరమతండ్రికి సమస్తం సాధ్యమే. అందుకే సాతాను తంత్రాలను ఎదిరించి మన ఆత్మను రక్షించుకోమని రక్షణ కవచాన్ని మన ముందుంచారు. మనం ధరించాల్సిన రక్షణ కవచం, మనల్ని రక్షించే కవచం గురించి ధ్యానిద్దాం. మొదటిది సత్యవాక్యం. ఆదిలో వాక్యముండెను, ఆ వాక్యము దేవునితో ఉండెను, ఆ వాక్యమే దేవుడు. ఆ దేవుడే మానవ రూపం దాల్చి మన మధ్యలో నివసించారు. పాపానికి బానిసలమైన మనల్ని విడిపించడానికి తనను తానే వెలగా చెల్లించుకొని సాతాను వాడి దూతల కోసం సిద్ధపరిచిన నిత్య నరకం నుండి తప్పించి పరమ తండ్రితో నిత్యం జీవించేలా మనకి సత్య మార్గాన్ని చూపిన సత్యవాక్యమైన యేసు ప్రభు. ఈయనే మన రక్షకుడు. నమ్మిన వారందరినీ రక్షిస్తూ మనకు రక్షణగా నిలిచిన దేవుని శక్తి ఈ ఆత్మీయ యుద్ధంలో మన విజయానికి ఆధారం. అందుకే ఈ సత్యవాక్యాన్ని, మన రక్షణ సువార్తను యుద్ధంలో సైనికుడు నడుముకు బిగించే దట్టి అంటే బెల్ట్తో పోల్చారు అపోస్తలుడైన పౌలు. మిగిలిన రక్షణ కవచ భాగాలన్నిటినీ కదలకుండా చక్కగా నిలిపేది ఈ బెల్టే. దీనికే ఖడ్గాన్ని అంటే స్వాడ్ని కూడా వ్రేలాడదీస్తారు. ఈ సత్యవాక్యమే మన రక్షణకు ఆధారం కాబట్టే ఈ రక్షణ వార్తను నమ్మకుండా సాతాను వివిధ రకాలుగా అడ్డుకుంటాడు. రక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవమంటూ ఏమీ లేవనో, చచ్చాక ఎవరికి తెలుసు ఏం జరుగుతుందో, ఉన్న ఈ ఒక్క జీవితాన్ని ఎంజాయ్ చేయమను, లేక దేవుడే లేడనో, సృష్టే దేవుడంటూనో, విగ్రహాలను ఆరాధించేలానో, ఇలా వివిధ రకాల అభిప్రాయాలను, అనుమానాలను కలిగించి జీవమైన ఈ సత్యవాక్యం మనలో విత్తబడి ఆత్మరక్షణ పొందకుండా అడ్డుకుంటున్నాడు. మన హృదయంలో విత్తబడే వాక్యాన్ని ఎత్తుకుపోతున్నాడు. పరమతండ్రి మన ముందుంచిన సత్యవాక్యమైన యేసయ్యను రక్షకునిగా అంగీకరించిన మనం మాత్రమే మన ఆత్మను రక్షించుకొన్నాము. వాడు వేసిన అనుమానపు బాణాలను త్రిప్పికొట్టి ఆత్మీయ యుద్ధాన్ని ప్రారంభించాము. రెండవది నీతి. సత్యవాక్యమైన యేసేను నమ్మి పరిశుద్ధపరచబడ్డ మనం ఆ పరిశుద్ధతను కొనసాగించాలంటే నీతిగా జీవించాలి. వధువైన సంఘం ధరించే పరిశుద్ధ వస్త్రం నీతి కార్యాలే. సాతాను వేసే రెండవ అగ్నిబాణం మన పరిశుద్ధతపైనే. నీతి తప్పి మరలా పాపంలోకి జారేలా ప్రేరేపిస్తాడు. మనలోని బలహీనతే వాడి బలం. ధనం, సుఖం, పేరు, వ్యసనం ఏ బలహీనతనైనా వాడుకొని మనల్ని పాపంలోకి నెట్టేస్తాడు. లేదా కోపం, ద్వేషం, పగ, అసూయ ఇలా మన మనోభావాలను రేకెత్తించి పాపం చేసేలా పురిగొల్పి మనల్ని పతనం చేస్తాడు. జ్ఞాని అయిన సొలొమోను పతనానికి స్త్రీకాంక్ష కారణం, కయీను పతనానికి అసూయ కారణం. ఇస్కరియోతు యూదా ధనం మాయలో పడి ప్రభువునే అమ్మేశాడు. అననీయ, సప్పీరాలు రక్షణ ప్రయాణాన్ని మొదలుపెట్టిన అబద్ధమాడి నీతి తప్పారు. ఇలా ఎందరి జీవితాల్లో నాశనమవటానికి కారణం వారి బలహీనతలే. అపోస్తలుడైన పౌలు నీతిని మైమరువుగా తొడుగుకోమన్నారు. అంటే బ్రెస్ట్ ప్లేట్. ఇది సైనికుడి గుండెకు గాయం కాకుండా రక్షణగా నిలుస్తుంది. మన హృదయంలో నుండే దురాశలు పుడతాయి కనుక మన హృదయాన్ని
నీతి అనే మైమరువుతో కప్పుకోవాలి. అంటే మనమే దేవుని నీతిని జరిగించే సాధనంలా, ఆయన చేతి పరికరంలా మారాలి. నీతి సాధనంగా మనమే మారినప్పుడు, దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు సాతాన్ను జయించగలం. మన ఆత్మను రక్షించుకోగలం. మూడవది సమాధాన సువార్త. మనల్ని నీతిగా మార్చి పరమ తండ్రితో సమాధానపరిచిన ఈ రక్షణ వార్తను ప్రకటించమన్నారు యేసయ్య. అందుకే అపోస్తలుడైన పౌలు ఈ సమాధాన సువార్తను జోడులా అంటే షూస్లా వేసుకోమన్నారు. ఇది సైనికుడి సిద్ధపాటుకు సూచన. మెలకువతో యుద్ధంలో ముందుకు సాగేలా సిద్ధపడి ఉన్నాడని అర్థం. మన ముందున్న యోధులెందరో సువార్తను ప్రకటిస్తూ తమ జీవితాలనే సువార్తా పత్రికలా మలచి సంఘానికి మాదిరిగా జీవించారు. ఎన్ని అగ్నిబాణాలు అడ్డగించినా లెక్క చేయకుండా సువార్త కోసం తామే పానార్పణంగా పోయబడ్డారు, హతసాక్షులైనారు. ప్రకటించే సువార్తను పాటించకుండా ఎన్ని గొప్ప ప్రసంగాలు చేసినా, అద్భుతాలు చేసినా వేషధారులని, క్రమం తప్పి జీవించిన వారిని నెట్టివేస్తారు యేసయ్య. అందుకే ప్రకటించిన దాని ప్రకారంగా జీవిస్తూ ఆత్మీయ యుద్ధంలో గెలుద్దాం. నాల్గవది విశ్వాసం. ఈ ఆత్మీయ యుద్ధంలో దేవుని పిల్లల విజయ రహస్యం విశ్వాసమే. అందుకే యేసయ్యపై మన విశ్వాసాన్ని కొల్లగొట్టేలా, ఆయనకై ఎదురు చూసే మన నిరీక్షణను ప్రశ్నించేలా మనల్ని శ్రమలకు, ఇబ్బందులకు, మరణ వేదనలకు సైతం అప్పగిస్తాడు సాతాను. కనుకే సాతాను మిమ్మల్ని గోధుమల వలె జల్లిస్తుందని పేతురుతోనూ, మిమ్మల్ని చెరలో వేస్తుందని స్ముర్నా సంఘాన్ని ముందుగానే హెచ్చరించి మరణం వరకు నమ్మకంగా ఉండమన్నారు యేసయ్య. అపోస్తలుడైన పౌలు విశ్వాసాన్ని డాలుతో అంటే షీల్డ్తో పోల్చారు. విశ్వాసమనే డాలును పట్టుకుని విశ్వాసాన్ని కాపాడుకున్నాను, మంచి పోరాటాన్ని పోరాడాను అంటూ పరిస్థితులకు తలవంచక, ఇబ్బందులలో వెనక్కి తిరగక మరణాన్ని సైతం ధైర్యంగా ఎదుర్కొన్న యోధుడు అపోస్తలుడైన పౌలు. సాతాను అగ్నిబాణాలన్నిటినీ ఆర్పే శక్తివంతమైన ఈ విశ్వాసాన్నే యేసయ్య మనలో కోరేది. ఐదవది రక్షణ. దేవుని శక్తి అయిన క్రీస్తును గూర్చిన సువార్త నమ్మిన మనందరికీ రక్షణగా నిలిచింది. ఈ రక్షణను హెల్మెట్లా పెట్టుకోమన్నారు. రక్షణ పొంది రాబోయే ఉగ్రత నుండి, నిత్య శిక్ష నుండి తప్పించుకున్నామా? ఒక్కసారి రక్షణ పొందితే ఇక కోల్పోమా అనే ప్రశ్నలకు యేసయ్యే ద్రాక్షావల్లి దాని కొమ్మలు అనే ఉపమానం ద్వారా సమాధానమిచ్చారు. రక్షణ పొంది ఆయనలో అంటుకట్టబడి కూడా ఫలించని ప్రతి తీగను, అంటే మారిన మనస్సుకు తగ్గట్టు జీవించని ప్రతి వ్యక్తిని దేవుడే తీసి పారవేస్తారు, అగ్నిలో పడవేస్తారు అనేదే ఈ ఉపమానంలోని భావం. అందుకే అపోస్తలుడైన పౌలు భయముతోనూ వణుకుతోనూ రక్షణను కొనసాగించమన్నారు. రక్షణ పొంది రక్షణలో కొనసాగటమంటే లోక సంబంధమైన దురాశలను విడిచి ఆశా నిగ్రహంతో, నీతిగా, దైవ భక్తితో మెలకువగా కొనసాగుతూ యేసయ్యను ఎదుర్కొనేలా సిద్ధపడటమే. ఒక్క మాటలో చెప్పాలంటే యేసయ్యను కలిగి ఉండటమే రక్షణ, నిత్య జీవం. మరణమే లేని జీవితం. మరణించినా తిరిగి లేపుతాడు. ఇదే పునరుత్థానం. ఆరవది ఆత్మ ఖడ్గం. ఇదే వాక్య ఖడ్గం. రక్షణ కవచంలో ఇది మాత్రమే సాతాన్ను ఎదిరించే ఆయుధం. సాతాను ఎదిరించటం అంత సులువేమీ కాదు. వాడికి లొంగకుండా ధీటుగా సమాధానమివ్వడం అంటే వాడిని మించిన బలం, జ్ఞానం మనలో ఉండాలి. అది కేవలం దేవుని ఆత్మతో నింపబడితేనే సాధ్యం. ఎందుకంటే మనలో ఉన్న ఆయన సాతాను కంటే శక్తిమంతుడు, బలవంతుడు, జ్ఞానవంతుడు. ఆయన మనలో ఉంటే సాతాను కుయుక్తులకు లొంగే ఆస్కారమే లేదు. మనలోంచి ఆత్మయే వాడికి ధీటైన సమాధానాన్నిస్తారు. అరణ్యంలో యేసయ్యను సాతాను శోధించింది. రాళ్లను రొట్టెగా మార్చమని, కిందికి దూకితే దూతలు కాపాడరా అని వాక్యాన్ని చూపుతూ ఆయన దైవత్వాన్ని ప్రశ్నించింది. నీవు నాకు మొక్కితే లోకమంతా నీకిస్తానని యేసయ్యకే ఆఫర్ ఇచ్చింది. దేవుని ప్రణాళికను, సంకల్పాన్ని అడ్డుకోవాలనుకుంది. అయితే యేసయ్య ఆత్మ ఖడ్గంతోనే సాతానుకు ధీటైన సమాధానమిచ్చారు. యేసయ్యను శోధించినట్టు మన ఎదుటికి ప్రత్యక్షంగా రాకపోయినా మన చుట్టూ ఉన్న వారి ద్వారానే శోధిస్తాడు, అడ్డగిస్తాడు, ప్రశ్నిస్తాడు.
అది వాగ్దానాన్ని అనుమానించేలా కావచ్చు, దేవుని ప్రణాళికను అడ్డుకొనేలా, దేవుని వాక్యాన్ని వక్రీకరించేలా ఉండొచ్చు. వాడి కుయుక్తులు మన ఆలోచనకు అందవు. ఏది దేవుని స్వరమో, ఏది సాతాను స్వరమో తెలియాలంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆయనే మన సహాయకుడు, మన బోధకుడు. యేసయ్య బోధను జ్ఞాపకం చేయువారు సాతానుకు పరిశుద్ధ వాక్యం నుండి దీటైన సమాధానం చెప్పగలిగే సమర్థుడు. కాబట్టి ఆత్మ పూర్ణులమై సాతానును ఆత్మ ఖడ్గంతో ఎదిరిద్దాం. మనకు దేవుడిచ్చిన సర్వాంగ కవచంలో ప్రతి రక్షణ కవచం అతి ప్రాముఖ్యం. ప్రతి దినం రక్షణ కవచం ధరించి పోరాడితేనే సాతాను జయించి ఆత్మను రక్షించుకోగలం. జాగ్రత్త, ఇది అంత్యకాలం. మన సిద్ధపాటును ప్రశ్నించుకోవాల్సిన కాలం. ఆత్మను రక్షించుకుంటూ యేసయ్య రాకకై సిద్ధంగా ఉండాల్సిన కాలం. కాబట్టి జయించండి, సిద్ధంగా ఉండండి.